ఒక 5 years బ్యాక్ ఒక టీ కాస్ట్ 2 రూపీస్ ఉన్నది, ఇప్పుడు 10 రూపాయలు 15 రూపాయలు అయింది. ద సేమ్ టైం ఒక బియర్ కాస్ట్ 100 రూపాయలు ఉండే 150 రూపాయలు అయింది. ఒక బుక్ కాస్ట్ 20 రూపీస్ ఉంటే 60 రూపీస్ 50 రూపీస్ అయిపోయింది. ఎందుకు ఇట్లా రోజు రోజుకి రేట్స్ పెరుగుతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించిర్రా? లేదు కదా. సింపుల్ కాన్సెప్ట్ ఉంటుంది దీని వెనకాల ఎకానమీలో, దాన్ని మనం ఈజీగా నేర్చుకుందాం. ఇప్పుడు బ్యాంకులకే బ్యాంక్ ఆర్బీఐ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద చాలా రకాల బ్యాంక్స్ వర్క్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, సిటిజన్ బ్యాంక్ కానీ, ఇవన్నీ బ్యాంక్స్ ఆర్బీఐ కింద పనిచేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ బ్యాంక్స్కి ఎప్పుడైతే పైసలు అవసరం ఉన్నాయనుకోండి, ఎవరిని అప్రోచ్ అవుతారంటే ఆర్బీఐని అప్రోచ్ అవుతారు. ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్కి ఒక 10 లక్షల రూపాయలు కావాలి. ఈ 10 లక్షలు ఎక్కడికైనా వస్తాయి? ఆర్బీఐ బ్యాంక్ పోయి ఒక లెటర్ రాసి, సార్ మాకు 10 లక్షలు కావాలి, సో మాకు అది అప్పు ఇవ్వండి అని చెప్పి ఆర్బీఐకి లెటర్ రాస్తారు. అప్పుడు ఆర్బీఐ ఈ బ్యాంక్స్కి అప్పు ఇస్తుంది అనమాట. ఈ అప్పు కూడా సింపుల్గా ఇచ్చేసి 10 లక్షలు ఇచ్చిన 10 లక్షలు తీసుకో, దాని మీద ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. ఈ 10 లక్షల మీద 2% 3% ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఛార్జ్ చేసి డబ్బులు ఇస్తుంది. ఈ ఇంట్రెస్ట్ రేట్ని మనం ఏమంటామంటే రెపో రేట్ అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెపో రేట్ గుర్తుపెట్టుకోండి. రోజు పేపర్లో రెపో రేట్ అనే పదం లేకుండా పేపరే ఉండదు. సో ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ విచ్ ఈస్ చార్జ్డ్ ఆన్ ద అమౌంట్ విచ్ ఈస్ గివెన్ బై ద ఆర్బీఐ ఈజ్ కాల్డ్ రెపో రేట్. ఈ రెపో రేట్ 5 బేసిస్ పాయింట్ నుంచి 6 బేసిస్ పాయింట్ చేంజ్ అయింది, 6 నుంచి మళ్ళీ 5 బేసిస్కి తగ్గింది అని చెప్పి తగ్గుతారు, పెంచుతారు అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎస్బీఐకి 10 లక్షలు వచ్చినాయి, 2% అనుకుందాం. 2% ఇంట్రెస్ట్ మీద ఒక 10 lakhs ఎస్బీఐకి వచ్చినాయి. ఈ ఎస్బీఐ ఏం చేస్తుంది, అప్పుడు ఒక 2% పెంచి మరి వేరేలకు ఇస్తుంది. ఇప్పుడు నాకే అవసరం ఉన్నాయి, ఒక 10 lakhs, నాకు ఒక 5 lakhs అవసరం ఉన్నాయి. అప్పుడు నేను ఎస్బీఐకి అప్రోచ్ అయినా అనుకోండి, అక్కడ 2% తీసుకుంది, నాకు ఒక 4%కి ఇస్తుంది. 4%కి నేను తీసుకొని జేబులో పెట్టుకుంటా 2 lakhs. ఇప్పుడు నా జేబులో పైసలు వచ్చేసినాయి. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, నేను అసలు మనుషులలోనే ఉండా. నాకు ఒక బిర్యానీ తినాలనిపించింది అనుకో, పోతా రెస్టారెంట్కి పోయి మెనూ కూడా చూడ, నేను ఆర్డర్ చేసేస్తా. అసలు మెనూ చూడకుండా ఆర్డర్ చేసి ఒక 10,000 20,000 బిల్ అయింది అనుకోండి, చూసి ఇచ్చేస్తా. ఎందుకు? నేను మాట్లాడట్లే, అక్కడ నా పైసలు మాట్లాడుతున్నాను, జేబులో ఉన్న పైసలు. ఎందుకంటే నాకు లోన్ రేట్ తక్కువ ఉంది, పైసలు వచ్చినాయి, విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నా. అప్పుడు హోటల్ వాడు ఏమనుకుంటాడంటే, నా బిర్యానీ ఎక్కువ అమ్ముతుంది, నా స్టార్టర్స్ ఎక్కువ తింటారు కాబట్టి రేట్స్ తక్కువ అయినట్టున్నాయి, ఇప్పుడు 150 రూపాయలు ఉన్న బిర్యానీ 200 చేద్దామని చెప్పి రేట్స్ వేస్తాడు. ఇది అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. సెకండ్ సినారియో ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఆర్బీఐ ఒక 25% ఇంట్రెస్ట్ రేట్కి బ్యాంక్ ఇచ్చింది అనుకుందాం 10 లక్షలు. అప్పుడు అదే బ్యాంకు మనకు పైసలు అవసరం ఉంటే ఒక 26-27%కి మనకు ఛార్జ్ చేస్తుంది. 26% ఇంట్రెస్ట్ తీసుకొని నేను బతకగలుగుతానా? అస్సలు నేను కూడా తీసుకోను. అందుకే నాకు లోన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు రా భయ్, ఈరోజు ఇంట్లో కూర్చొని మమ్మీ ఏం చేస్తే దీన్ని కూర్చుందామా అని చెప్పి అనుకుంటాం. సో అప్పుడు మన దగ్గర పైసలు ఉండయి, బయటికి పోతాం. మనకు బిర్యానీ వాసన పడ్డా కానీ మనం అటు సైడ్ ముఖం కూడా చూడం, లేకపోతే ఫాస్ట్ ఫుడ్ వాసన పడ్డా కానీ అటు సైడ్ చూడం. ఈరోజు బియర్ తాగకుండా వాటర్ తాగి వండుకుందాం అని చెప్పి అట్లనే వండుకుంటాం. పండుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఈ బిర్యానీ షాపోడు నా బిర్యానీ ఎవ్వడు కొనట్లేడు, అసలు బిర్యానీనే సేల్ అయితే లేదు, రేట్లు ఎక్కువైనట్టున్నాయి. ఇప్పుడు 150 ఉన్న కాస్త 180 రూపీస్ బిర్యానీ చేద్దామని చెప్పి రేట్స్ అనేటివి తగ్గించేస్తాడు అనమాట. సో ఇండైరెక్ట్గా ఆర్బీఐ ఒక్కసారి తాళం చేయి పెట్టి తింపింది అనుకోండి రెపో రేట్ని, అటు కానీ ఇటు కానీ రేట్స్ అనేటివి ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, లేకపోతే తగ్గుతూ ఉంటాయి. ఇదే కాన్సెప్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎకనామీలో ఏ పేపర్ తీసుకోండి, యూపీఎస్సీ నుంచి చిన్న ఏ గ్రూప్ 4 కానీ కానిస్టేబుల్ ఎగ్జామ్ వరకు ఈ క్వశ్చన్ లేకుండా పేపరే ఉండదు. 100% వెరీ వెరీ ఇంపార్టెంట్.